మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, రాత్రంతా కాచి కాపాడి తండ్రి, నన్ను మమ్మల్ని ప్రభా సజీవ సంకలించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభా. తండ్రి, ఇంకొక దినాన్ని ప్రభా తండ్రి మా జీవితాల్లో తండ్రి మీరు తండ్రి మాకు ఇచ్చినందుకే నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, నేను ఆరాధించటకు, నేను ధ్యానించటకు నాయన తండ్రి మాకు ఇచ్చిన తండ్రి కృపని సమయం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి యేసయ్య తండ్రి తండ్రి యేసయ్య రోజు ప్రభా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకే నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరికీ తెలిసిన పాట వాగ్దా వాగ్దా వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను జడియను భయపడను అలసిపోను, వాగ్దానములు నా సొంతమేగా. ఈ పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను చెయ్యను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను చెయ్యను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కన్నీటిని తుడుచువాడు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు. నా నీతి వలన కానీ కాదయా, అంతా నీ నీతి వలనేనయ్యా. నేను జడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను, విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. నేను జడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. హల్లెలూయా. ఉన్నారా అండి? ఉంటే ఉంటే కనుక అన్మ్యూట్ చేసి హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా. 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 కదండి మన దేవుడు హల్లెలూయా. ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఆయన మనకి ఇచ్చిన వాగ్దానములన్నీ ఆయన నెరవేర్చే గొప్ప దేవుడు కదండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఏదో ప్రామిస్ చేస్తూ ఉంటారు, అది చేస్తాను నేను, ఇది చేస్తాను అని. కానీ వాళ్ళు అది నెరవేర్చలేకపోతారు ఒక సమయంలో. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన వాగ్దానములన్నీ నెరవేరుస్తాడండి. అది కూడా దేవుడు మీరు జడియకుడి, భయపడకుడి, అలసిపోకుడి అని ఆయన వాగ్దానం చేసి ఆయన మన జీవితాలలో అద్భుతాలు చేస్తున్న గొప్ప దేవుడు. సో మనం దేవునికి మరి ఈ సమయంలో మనం దేవుని ఆరాధన చేద్దాము. ఎవరు మౌనంగా ఉండకుండా మీరు మీ ఉన్న స్థలాల్లో దేవునికి ఆరాధన చేయండి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు మమ్మల్ని. అందుకే మనం దేవుని ఆరాధన చేద్దాము. ఆయన ఎంత గొప్ప దేవుడు.
మనం ఆరాధన చేద్దాం. ఏంటంటే ప్రభా నువ్వు ఎంత నిజమైన నమ్మదగిన దేవుడు ప్రభా తండ్రి. మా వాగ్దానములన్నీ తీర్చే దేవుడవు. నువ్వే గొప్ప దేవుడని మనం ఆరాధన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా దేవా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు యేసయ్య తండ్రి. అవును ప్రభా తండ్రి, మా జీవితాలలో ప్రభా తండ్రి మీరు చేసిన ప్రతి ఒక్క వాగ్దానం ప్రభా తండ్రి మాలో ప్రభా నువ్వు నెరవేరుస్తున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. యేసయ్య జడకుడి భయపడకుడి అని ప్రభా తండ్రి వాగ్దానంలో ప్రభా మీరు సెలవిచ్చినందుకే నీకు వందనాలు ప్రభా తండ్రి. యేసయ్య నేనున్నాను అని ప్రభా తండ్రి, యేసయ్య నా బిడ్డగా నా సొత్తుగా ప్రభా తండ్రి, యేసయ్య మమ్మల్ని అందరినీ ప్రభా నువ్వు చేర్చుకున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా దేవా నీకు వందనాలు యేసయ్య తండ్రి. యేసయ్య తండ్రి మాకన్నిటిని ప్రభా నువ్వు తుడిచిన గొప్ప దేవుడవు నాయన దేవా నీకు వందనాలు ప్రభా తండ్రి. యేసయ్య నాయన తండ్రి మేము కదలకుండా నాయన తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య ప్రతి వాగ్దానం నాయన తండ్రి మాలో మీరు నెరవేరుస్తున్నందుకే నీకు వందనాలు యేసయ్య నీకు వందనాలు ప్రభా దేవా నీకు వందనాలు యేసయ్య తండ్రి. యేసయ్య అవును ప్రభా నాయన తండ్రి మేము కృంగిపోయినప్పుడు తండ్రి, బాధలో ఉన్నప్పుడు నాయన, ఇరుకులో ఉన్నప్పుడు నాయన తండ్రి మమ్మల్ని విడవక ఎడబాయక నాయన తండ్రి యేసయ్య నీ కృప ద్వారా నాయన తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. మమ్మల్ని ఆదుకున్న గొప్ప దేవుడు నాయన తండ్రి. యేసయ్య నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా తండ్రి. నీ విస్తారమైన కృప తండ్రి మా పట్ల మీరు చూపిస్తున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృప నాయన తండ్రి, ప్రేమ నాయన తండ్రి. ఈ దినాన్ని చూడక నాయన ఎంతో మంది గతించిపోయినారు నాయన తండ్రి, కానీ ప్రభా యేసయ్య తండ్రి మమ్మల్ని ప్రభా ఈ స్థితిలో మీరు ఉంచినందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా దేవా. ఎంత గొప్ప దేవుడో నాయన తండ్రి, నేను ఏమని వర్ణించను ప్రభా దేవా తండ్రి. నేను ఎంత ఆరాధించిన ప్రభా తక్కువే నాయన దేవా. నీకు వందనాలు యేసయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి. నీ వాక్యం ద్వారా నాయన తండ్రి మాతో మీరు మాట్లాడుతున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం నాయన దేవా తండ్రి. ఇంకాను ప్రభా తండ్రి నీ వాక్యంలో నాయన తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా నాయన తండ్రి మమ్మల్ని ఎంతగా నాయన తండ్రి మీరు ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత గొప్ప దేవుడో నాయన తండ్రి. యేసయ్య తండ్రి మా కోసం ఆ సిలువలో మీ రక్తం కార్చినందుకే నీకు వందనాలు ప్రభా తండ్రి. ఆ రక్తం ద్వారా నాయన తండ్రి మా పాపములన్నిటినీ ప్రభా తండ్రి నువ్వు క్షమించిన ఏకైక గొప్ప దేవుడు నాయన తండ్రి. యేసయ్య రక్తం ద్వారా నాయన తండ్రి మీరు ఇచ్చిన తండ్రి ఆ కృపను బట్టి నాయన తండ్రి యేసయ్య నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. రక్షణ ఇచ్చినందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. రక్షణలో నిరీక్షించిన గొప్ప ఏకైక దేవుడు నాయన దేవా నీకు వందనాలు యేసయ్య నీకు వందనాలు ప్రభా దేవా తండ్రి. యేసయ్య తండ్రి నేను ఏమని వర్ణించాను ప్రభా తండ్రి. నేను ఎంత ఆరాధించిన, నేను ఎంత స్తుతించిన ప్రభా తక్కువేనా నా దేవా. నీకు వందనాలు యేసయ్య నీకు వందనాలు ప్రభా దేవా తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఈ కొద్ది స్థుతి మా ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన జాలిని బట్టి మనం ఈ విధంగా సజీవుల సంఖ్యలో ఉంచబడ్డామని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మరి నాతో పాటు మీరు కూడా చక్కగా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు, ప్రత్యేకంగా యవనస్తులకి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. అద్భుత రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ కొన్ని విషయాలు నేర్చుకుంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మనం ప్రార్థనలోనికి ప్రతిదినము గడుపుతా ఉన్నాం. కాకపోతే ప్రార్థన విషయంలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా సలహా మళ్ళీ ఇస్తా ఉన్నాను. మీరు ప్రార్థన చేయడానికి యు మస్ట్ కమ్ ఫార్వర్డ్. మీరు ఓపెన్ అప్ యువర్ మౌత్స్ అన్నమాట. మీరు నోళ్ళు తెరవాలి. మీరు మౌనంగా ఉండొద్దు. ఎవరో ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉండాలంటే ఇంతకాలం. సో నా ఆశ ఏంటంటే పోటీ పడాల. కనీసం డైలీ ఒక ముగ్గురన్న ప్రార్థన, కనీసం ముగ్గురు మైండ్లో పెట్టుకోండి. ముగ్గురు ప్రార్థన చేయండి. ఆల్టర్నేట్గా ఈరోజు ప్రార్థన చేసిన వాళ్ళు రేపు వేరే వాళ్ళు చేయాలి, ఎల్లుండి వేరే వాళ్ళు చేస్తూ ఉంటే ఆ రౌండ్స్ని బట్టి అట్లీస్ట్ నాకు తెలిసి ఇప్పుడు జాయిన్ అవుతున్నటువంటి నంబర్స్ని బట్టి యూ మే గెట్ ఛాన్స్ ఫర్ వీక్లీ వన్స్. వారానికి ఒకసారి మాత్రం నీకు ఛాన్స్ రావచ్చు. సో వీక్లీ వన్స్ కూడా నువ్వు ప్రేయర్ చేయలేని స్థితిలో ఉంటే సో అల్టిమేట్లీ యూ విల్ బి ద లూజర్.
ఎవరు ప్రార్థన చేయడం నేర్చుకోరో, ప్రార్థన చేయరో, మీరు లూజ్ అవుతారు అంటున్నాను నేను. సో డోంట్ బికమ్ ఏ లూజర్ బట్ బికమ్ ఎ విన్నర్. ఆమెన్. సో మంచిది, దేవునికి స్తోత్రములు. మనము అద్భుత రీతిగా ఒక సీక్వెన్స్లో మనం ఒక టాపిక్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. అదేంటంటే దేవుని ఆత్మచేత అభిషేకించబడడం ఎలా. దానికి ఒక చక్కని ఎంకరేజ్మెంట్ ఏంటంటే మనకు స్టీఫెన్ అండ్ ఫిలిప్ కనబడతారు. వాళ్ళ జీవితాలు స్టడీ చేసుకుంటూ మరి యవనస్తులందరినీ మరి నేను కూడా వాక్యం ద్వారా ప్రోత్సహించడానికి, బలపరచడానికి ఒక చక్కని అవకాశం నాకు దొరికింది కాబట్టి. సో స్టెఫెన్ గురించి డీటెయిల్గా ధ్యానం చేశాము, ఫిలిప్ గురించి డీటెయిల్గా ధ్యానం చేశాము. ఆ తర్వాత ఏ విధంగా దేవుని ఆత్మ అభిషేకం కలిగి ఉండాలి, కేవలం నీటి బాప్తిసం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క అనుభవంలో కూడా మనం రావాలి అని నిన్న దినాన్న చాలా చక్కగా ధ్యానం చేశాము. ఐ హోప్ మీరందరూ కూడా మీ పర్సనల్ ప్రేయర్లో దీన్ని ఎత్తిపడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. లేకపోతే ఇప్పటికేం కాలేదు. ప్రతి దినం దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకో. ఏ విషయం అంటే ఈ విషయం. సో until unless you pray for yourself, until unless you pray for your spiritual life, you will not see the result. సో ప్రార్థన చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే you are anticipating for that, you are expecting God to be filled with his spirit అన్నమాట. సో డెఫినెట్ గా ఇస్తాడు దేవుడు. వాగ్దానం చేశాడు, నిశ్చయముగా నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. సో దేవునికి స్తోత్రములు. నిన్న దినాన ఆత్మలో బాప్తిసము ఎవరిస్తారు మనకి? శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు. ఆ తర్వాత గమనించాలి ఏం జరుగుతుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, మారుమనసు పొందాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నట్టు ఏం జరిగింది? రక్షణ కార్యం జరిగింది, రక్షణ పొందుకున్నాడు. హీ బికేమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 1:12 ప్రకారంగా ఏం అధికారం పొందుకున్నారు? దేవుని పిల్లల అయ్యే అధికారం పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు, నరకం తప్పించబడ్డాం, నిత్య జీవం పొందుకున్నాం. సో ఇది రక్షణ అనుభవం. దీని తర్వాత వచ్చేది నెక్స్ట్ ఏంటి? రావాల్సింది ఏంటంటే దేవుని ఆత్మలో బాప్తిసం తీసుకోవడం. అది యేసుక్రీస్తు ప్రభు మనకు స్వయంగా ఇస్తాడు. అది ఒక సీక్వెన్స్. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే దేవుని ఆత్మ అభిషేకం ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఆటోమేటిక్ గా మనలో కలిగే మార్పు ఏంటి తెలుసా? we will become more spiritual. ఆ ఆత్మ నడిపింపులోనే ఇంకా జీవిస్తుంటాం, ఆత్మ పూర్ణులుగా ఉంటాం. we will become spirit filled person. we will be under the control of the Holy Spirit. Wow, this is the right word. Spirit filled person will be under the control of Holy Spirit. He will not be control under himself even. ఒక మాట చెప్పాలంటే, ఇంకొక మాట చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. He will not be control under himself అంటే పరవశించిపోతాడా, మైమరిచిపోతాడా? అది రాంగ్ అన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే మైమరిచిపోవడం కాదు. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే తన కంట్రోల్లో తాను లేడు అనేది కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటంటే హీ విల్ బీ ఆర్ షీ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఓకేనా? ఇది దయచేసి చాలా సున్నితమైన అంశం. మీరు శ్రద్ధగా విని కరెక్ట్గా అర్థం చేసుకుంటే తప్ప మీకు అర్థం కాదు. ఇది మిస్ అయిపోయినారనుకోండి, మీ స్పిరిచువల్ లైఫ్ మిజరబుల్ అయిపోతుంది. నేను మనవి చేస్తున్నాను. నేను మళ్ళీ స్పష్టంగా, స్లోగా, ఆ తర్వాత మీకు ఓపికతో నేను చెప్తా ఉన్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. వీ హ్యావ్ హార్ట్. ఈ హృదయంలో రక్షణ పొందకముందు ఏమవుతుందో తెలుసా? ఈ హృదయంలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి కోరికలు అవి మంచివే కావచ్చు, చెడ్డవే కావచ్చు. ఓకేనా? ప్రతి మనిషి హృదయంలో ఏముంటాయండి? మంచి కోరికలు, చెడు కోరికలు ఉంటాయి. మంచి చెడు మనసులో ఉంటాయి. ఈ హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఎలా ఉంటుంది తెలుసా? ఏ ఆర్డర్లో ఉంటుంది తెలుసా? అంత డిజార్డర్లో ఉంటుంది. మంచి ఆర్డర్లో ఉండదు, డిజార్డర్గా ఉంటుంది. అంటే ఇంకా లైఫ్ అంతా ఎట్లా ఉంటుంది, మనసు అంతా ఎట్లా ఉంటుంది అంటే ఈ మనిషి జీవితం అంతా కూడా ఆ మనిషి తన కంట్రోల్లో కూడా తాను ఉండడు. ఈ చెడు అలవాట్లు, చెడు కోరికలు, మంచి అలవాట్లు, మంచి కోరికలు మిక్స్తో ఉంటాడు మనిషి. అవన్నీ ఇతనిపై డామినేట్ చేస్తూ ఉంటాయి, అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి మనిషిని. రక్షణ పొందకముందు, రక్షించబడిన తర్వాత, దేవుని ఆత్మ అభిషేకం వచ్చినటువంటి తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? ఈ హృదయంలో ఉన్నటువంటి మంచి చెడు అంతా కూడా పరిశుద్ధాత్మ కంట్రోల్లోనికి వెళ్ళిపోతుంది. ఓకేనా? మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఈ డిజైర్స్, దాన్ని ఆశలు అంటారు. ఓకే, ఈ డిజైర్స్, ఈ మంచి ఆర్ చెడు యొక్క డిజైర్స్ అన్నీ కూడా ఏమైపోతాయి? హోలీ స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. హీ విల్ కంట్రోల్ యువర్ హార్ట్స్ డిజైర్స్. ఒకవేళ
నువ్వు రాంగ్ డిజైర్స్ కలిగి ఉన్నావు అనుకో, హోలీ స్పిరిట్ విల్ ట్రై టు టీచ్ యూ, ట్రై టు కంట్రోల్ యూ త్రూ హిస్ స్పిరిట్, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ద పీపుల్ ఇన్ ద చర్చ్. సో ఈ స్పిరిచువల్ జర్నీలో రాను పూర్తిగా ఆత్మవశంలోనికి వెళ్ళిపోతాము. అప్పుడు అన్ని మంచి చెడు అంతా కూడా ఆయన కంట్రోల్లో, ఆధీనంలో ఉండిపోతుంది. సో ఆ జీవితం, ఆ మనసు, ఆ హృదయంలో ఆ పరివర్తన, ఆ మార్పు అనేది పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో వెళ్ళిపోతుంది తప్ప నువ్వు పూర్తిగా ఏమంటారు దాన్ని మైమర్చిపోవడం అంటూ జరగదు. మైమర్చిపోవడం అంటే ఏం తెలుసా మీకు? మైమర్చిపోవడం అంటే ఏంటి? మనల్ని మనమే మర్చిపోవడము. మైమర్చిపోవడం అంటే మనల్ని మనమే మర్చిపోవడము. ఇది ఎక్కడ కనబడుతుంది తెలుసా? ఇదంతా కూడా హిందూ కల్చర్లో కనబడుతుంది. పూనకాలు అంటారు చూసారా? పూనకాలు వచ్చినప్పుడు వాళ్ళు మైమర్చిపోతారు. అంటే తమను తాము మర్చిపోతారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. దాన్ని మైమర్చిపోవడం అంటారు. చాలా విచారం ఏంటంటే ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో, క్రిస్టియన్ డర్మ్లో కూడా ఇలాంటివి కనబడతాయి అక్కడక్కడ. గమనించాలి, మైమర్చిపోవడం అంటూ పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యడు. ఇట్ ఈస్ ఆల్ యువర్ మైండ్ గేమ్. మైండ్ మనల్ని మైమర్చిపోయేటట్టు చేస్తుంది. ఎందుకు? పూనకాలు వచ్చినప్పుడు మనిషి ఊగిపోతాడు, పూనకాలు వచ్చినప్పుడు ఎగురుతాడు, పూనకాలు వచ్చినప్పుడు ఎవరు కంట్రోల్లో ఉండడు, లేకపోతే ఉండదు. లేడీ కావచ్చు, జెంట్స్ కావచ్చు. అది ఏమవుతుందంటే మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మైండ్ మీద ఎఫెక్ట్ పడి ఫీలింగ్స్లోకి వెళ్ళిపోతాడు మనిషి. ఓకేనా? ఇప్పుడు ఈ విషయం ఇస్లాంలో కూడా చూస్తున్నాం. నిన్న రాత్రి నేను ఒక వీడియో క్లిప్ చూస్తూ ఉన్నాను. చాలా విచిత్రము. ఒక వ్యక్తి మరి ఆయన నమాజ్ చేస్తున్నాడో లేకపోతే పాటలు పాడుతున్నాడో, చాలా ఉద్రేకమైన ప్రసంగం చేసి ఒక ఇస్లాం పాట పాడుతుంటే కూర్చున్న వాళ్ళు ఎగురుకుంటూ వచ్చి ఆ పాడుతున్న వ్యక్తి భుజం మీద నిల్చున్నాడు. ఒక ఆయన వచ్చి పాడుతున్న వ్యక్తి యొక్క భుజం మీద 2 కాళ్ళు పెట్టి ఎగురుతా ఉన్నాడు. అంటే తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావట్లేదు. అలా కొంతమంది ఊగిపోతూ ఉంటారు. అదంతా ఏంటనంటే మైండ్ మీద తీసుకున్నటువంటి ఎఫెక్ట్. అది ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అది అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ క్రైస్తవ జీవితంలో ఫీలింగ్కి ఏమాత్రం ప్లేస్ ఇవ్వకూడదు. మీరు ఫీల్ అవ్వడం మర్చిపోండి, పక్కన పెట్టండి. మీరు ఫ్యాక్ట్ అది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ ద రైట్ వర్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఎస్పెషల్లీ యూత్. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను మాట్లాడుతున్నాను. మరి ఆఫ్టర్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఈ టాపిక్ వచ్చింది. అండ్ ఇంత చక్కని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు కనబడదు. దేవుని చిత్తం అయితే ఇది యూట్యూబ్లో వేసిన తర్వాత మళ్ళీ చూడండి. నేను జాగ్రత్త చెప్తున్నా, మంచిగా వినండి. క్రిస్టియన్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సాల్వేషన్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అండ్ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ద ఫీలింగ్. ఇది ఒక ఊహ కాదు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అర్థమవుతుందా మీకు? కెన్ ఐ హియర్ ఆమెన్? ఆమెన్, ఆమెన్, ఆమెన్. యా, వెరీ గుడ్. క్రైస్తవ అనుభవం అనేది ఒక ఊహ కాదు, ఇది ఒక అనుభవం, ఇది వాస్తవం. ఇది అర్థమవుతుందా మీకు? నేను రక్షించబడ్డాను 1995 డిసెంబర్ 29th అండ్ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నేను రక్షించబడ్డాను. రక్షించబడినటువంటి అనుభవం ఏదైతే ఉందో చూసారా, ఊహల్లో జరగలేదు. అది నాకు తెలుస్తూ ఉండగానే జరిగింది. నేను మారు మనసు పొందడము, పాపాలు ఒప్పుకోవడము, ప్రభు నన్ను దర్శించడము, నా హృదయంలోనికి రావడము, నా మనసును మార్చేయడం అనేది ఊహల్లో జరగలే. నా కళ్ళ ముందే జరిగింది, నాకు తెలిసే జరిగింది. నాకున్నటువంటి అలవాట్లు అవన్నీ కూడా ఊహల్లో వెళ్ళిపోలే. స్వయంగా నా పరిశుద్ధాత్మ దేవుడే అవన్నీ మాన్పించేశాడు. అది ఎక్స్పీరియన్స్, అది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఇది ఎంత వాస్తవమో ఆత్మ నింపుదల కూడా అంతే వాస్తవం. నీకు తెలిసే జరుగుతుంది. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా మీకు? ఆ అనుభవము, ఆత్మ అనుభవం ఎప్పుడైతే మన జీవితాల్లో వస్తుందో అప్పుడు ఏ మార్పు కలుగుతుందో తెలుసా? అవుట్పుట్ ఏమొస్తుందో తెలుసా? నంబర్ 1, మొట్టమొదటిగా దేవుడు నిన్ను ఆత్మశక్తితో నింపుతాడు. యువర్ లైఫ్ విల్ బికమ్ అ పవర్ఫుల్ లైఫ్. నీకు ధైర్యం వచ్చేస్తుంది. నీకు ఇక నీలో ఉన్నటువంటి మొహమాటం, సిగ్గు, భయం, బిడియం ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. పిరికితనం ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఇంకా ఎంతగా దేవుడు ఆత్మశక్తితో నువ్వు నింపబడతావంటే, నా దేవుడు నాతో ఉండగా నాకు విరోధి ఎవడు, నేను భయపడను, నేను సిగ్గుపడను అని అప్పుడు ఎలా తయారవుతాం తెలుసా? బోల్డ్గా ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, బోల్డ్గా ఆరాధన చేయడం నేర్చుకుంటాం, బోల్డ్గా వాక్యం చదవడం నేర్చుకుంటాం, బోల్డ్గా స్వార్థ ప్రకటించడం నేర్చుకుంటాం. దేవుని కొరకు సాక్షిగా నిలబడే విషయంలో మనం ధైర్యంతో ఉంటాం. అర్థమవుతుందా మీకు? ఇది ఉదాహరణ నేను చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో సీ ద డ్రాస్టిక్ చేంజ్ ఆర్ మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎవరి జీవితంలో తెలుసా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఎవరు కనబడతారో తెలుసా మీకు?
ఎవరి జీవితం ప్రారంభమవుతుందో తెలుసా? సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారతాడు. అపోస్తలుడైన పౌలు జీవితం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది తన రక్షణ అనుభవం. ఎవరు సౌలు? మామూలు వ్యక్తా? ఏదో అనామకుడా? లేకపోతే ఏదో దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత ఏదో ఫీలింగ్లో వెళ్ళిపోయాడా? ఆయన ఇంతకీ ఎవరు? ఆయన పర్సనాలిటీ ఏంటి? ఎవరు పౌలు అనేది వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన మామూలుడు కాదు. ఆయన పరిసయ్యుడు. సన్హెద్రిన్ సభలో 70 మందికి సెలెక్ట్ అవుతారు మొత్తం దేశమంతట్లో. సన్హెద్రిన్ సభ అంటారు దాన్ని, యూదుల సభ. 70 మందిలో ఒకడనమాట. ఈ 70 మంది ఎవరు తెలుసా? టోటల్ ఇజ్రాయెల్ కంట్రీని కంట్రోల్ చేసే వ్యక్తులు వీళ్ళు. దేవుని ధర్మశాస్త్రం కావచ్చు, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఎలా పాటించాలి, ఎప్పుడు పాటించాలి, ఏం చేయాలి, ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్షలు ఎలా విధించాలి, ఇందులో ఎక్స్పర్ట్స్ అనమాట వీళ్ళందరూ. ఎవరై ఉండాలంటే ధర్మశాస్త్రం పూర్తిగా వాళ్ళ వేలల్లో ఉండాలన్నమాట. ఫింగర్ టిప్స్లో చెప్పేస్తారు వాళ్ళు. అంత ఎక్స్పర్ట్స్ పరిసయ్యులు అంటే. అలాంటి శాస్త్రులలో పరిసయ్యులలో ఒకడు వ్యక్తి. అందుకే తనకు కోపం. ఏంటి మా యెహోవా దేవుడిని పక్కన పెట్టి యేసు యేసు అంటున్నారని చెప్పేసి ఆయన అందరిని హింసించడం ప్రారంభించడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ రోషం అనమాట. అది ఎక్కడ దారి తీసింది? రక్షించబడేదానికి దారి తీసింది. 9వ అధ్యాయంలో యేసు ప్రభు తనను దర్శిస్తాడు. చూడండి 9వ అధ్యాయము మొదటి వచనంలో నేను మీ కొరకు చదివి వినిపిస్తాను స్పష్టంగా, జాగ్రత్తగా. ఒకసారి బైబిల్ తీసి చూస్తే సరిపోతుంది. చూడండి అపోస్తల కార్యం 9వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులో నీ సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. సన్హెద్రిన్ సభలో పోయి అడుగుతాడు, ఈ ఎవరైతే యేసు యేసు అంటున్నారో వాళ్ళ ఆడోలైనా మోగలైనా వాళ్ళు ఎవరైనా సరే ఇంకా నేను వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తాడంటే పర్మిషన్ తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి. తీసుకొని అతడు ఇంకా చూడండి 3వ వచనం, ఈ విధంగా దమస్కు మార్గంలో ఉంటాడు. పోయి వాళ్ళని బంధించి అరెస్ట్ చేయడానికి వెళ్తా ఉంటే దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఆయన కింద పడిపోతాడు, గొప్ప వెలుగుని చూస్తాడు. ఎవరు ప్రభు అంటే నీవు హింసించుచున్న యేసు అంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కళ్ళు కనబడకుండా ఉంటే ఆ వ్యక్తిని తీసుకొని అననీయ ఇంటికి, దమస్కులో అననీయ ఇంటికి తీసుకొస్తారు. అననీయ ఇంట్లో ఉన్నప్పుడు అననీయ ఆయన ఒక ప్రవక్త. దేవుడు అననీయను దర్శించి ఏమంటాడు తెలుసా? చూడండి 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదాను వానింట తార్సువాడైన సౌలను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద ఉంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మచేత దర్శించబడ్డాడు. దేవుని ఆత్మచేత ఇంకా తన మనసు మార్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అననీయ వచ్చి తన మీద చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ ఎక్స్పీరియన్స్ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా పొందుకున్న వ్యక్తి పౌలు. ఏ ఎక్స్పీరియన్స్? 2. ఒకటి రిసీవింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, రెండవది ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆత్మను పొందుకోవడము, ఆత్మతో నింపబడడం. ఈ 2 ఎక్స్పీరియన్స్ జస్ట్ ఒక 3 దినాల వ్యవధిలో తను పొందుకున్నాడు. ఏమైంది దాని తర్వాత? ఏం చేశాడు పౌలు? ఆయన కూడా గట్టిగా ఎగురుకుంటూ అన్య భాషలు మాట్లాడా? మైమర్చిపోయాడా? పూనకం వచ్చినట్టు ఎగిరి దుంకాడా? నో. ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? చూడండి దాని కింద వచనాల్లో 18. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడి కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామం బట్టి ప్రార్థన చేసిన వారిని నాశనం చేసినాడు వీడే కదా. చూసారా ఏం జరిగింది సీక్వెన్స్గా అక్కడ? తాను దృష్టి కలిగాడు, దృష్టి వచ్చింది. 2వది బాప్తిసం తీసుకున్నాడు. 3వది ఆత్మలో బలపడ్డాడు. 4వది శిష్యులతో సహవాసం చేశాడు. 5వది ఇంకా యేసే నిజమైన దేవుడు అని ప్రకటించడం ప్రారంభించాడు. చూసారా ఇన్స్టెంట్ మార్పులు ఏం కనబడుతోంది? ఇదంతా ఎక్స్పీరియన్సా? ఇది ఫీలింగ్సా? ఇది ఎక్స్పీరియన్స్లా కనబడుతుందో ఫీలింగ్లా కనబడుతుంది? ఫీల్ అయిపోయాడా? దృష్టి వచ్చినట్టు, బలపడ్డట్టు, బాప్తిసం తీసుకున్నట్టు ఫీల్ అయ్యాడా? ఆ తర్వాత సహవాసం చేస్తున్నట్టు శిష్యులతో ఫీలా?
తర్వాత ఏసే దేవుడని వీధుల్లో పోయి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అదేమైనా ఫీలింగా? ఇస్ ఇట్ ఫీలింగ్ ఆర్ ఫ్యాక్ట్? కెన్ ఐ హియర్ ఎనీబడి ఫ్రమ్ ఎనీబడి? టెల్ మీ, ఇస్ ఇట్ ఫీలింగ్ ఆర్ ఫ్యాక్ట్? గట్టిగా చెప్పండి, కమాన్. దిస్ ఈస్ ది ఫ్యాక్ట్. ఇది రియల్ థింగ్, ఇది జరిగినటువంటి వాస్తవం, ఇది ఊహ కాదు. సో ఇది ఒక విశ్వాసి జీవితంలో కనబడుతుంది. ఏంటో తెలుసా? నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు అంటే దానికి సైన్ ఏంటో తెలుసా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆత్మనేత్రాలు వెలిగించబడతాయి, నీ దృష్టి మారిపోతుంది. ఇక్కడ ఈయన బాహ్య నేత్రాలు మూయబడింది, ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగిన వాక్యం ఉంటే చూసారా? అప్పుడు గ్రహించాడు యేసు ప్రభు ఎవరో. అంటే ఆత్మనేత్రాలు వెలిగించబడిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉంది. ఇది ఆత్మనేత్రాలు మూయబడిన తర్వాత అందరినీ చంపే ప్రయత్నం చేసినాడు, జైల్లో వేసే ప్రయత్నం చేసినాడు. సో ఈ రోజున గమనించాలి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో కూడా ఇంకా మనోనేత్రాలు మూయబడిన వారు చాలా మంది ఉన్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా. ఎందుకు బాప్తిసం తీసుకున్నారో వాళ్ళకి సరిగా తెలియదు. ఆ బాప్తిసం యొక్క అనుభవం కూడా రియల్గా లేదు వాళ్ళ జీవితాల్లో. ఊహలు, గొర్రెల్లాగా ఒకరు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకోవాలి. అందుకే మనలాంటి సంఘంలో అందరిని ఎంకరేజ్ చేయం మేము. అందరూ ఎంతమంది బాప్తిసం తీసుకుంటారు? అందరూ వచ్చేయండి, మేము బాప్తిసం ఇస్తాను ఎప్పుడు అనము. బాప్తిసం కొరకు ప్రార్థన చేసుకోమని చెప్తాము. మారు మనసు రక్షణ అనుభవంలోనికి ఫస్ట్ లోపల కార్యం జరగాల మీ జీవితాల్లో. ఆ తర్వాతనే మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్తాము. మళ్ళీ బాప్తిసం ఇచ్చే ముందు 3 క్లాసెస్ తీసుకుంటాం. బాప్తిసం అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అది కూడా వాక్యం ఏం చెప్తుంది అంత రెఫరెన్స్తో పాటు ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాతనే బాప్తిసం ఇస్తాం. ఎందుకు? అది ఎక్స్పీరియన్స్లోనికి రావాలని. అది అవగాహన ఉంటే కదా ఎక్స్పీరియన్స్లోనికి వస్తాం. కనుక ఈ ఆత్మనేత్రాలు మూయబడే కొంతమంది బాప్తిసం తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకా భయంకరంగా ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు స్పిరిచువల్గా మారరు. వాళ్ళ ద్వారా సంఘములో కావచ్చు, బయట కావచ్చు, ప్రాబ్లమ్సే ఉంటాయి తప్ప వాళ్ళ ద్వారా దేవుని పనులు జరగవు. అందుకే కొంతమంది విశ్వాసులు డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ నేచర్ మారదు, వాళ్ళ ఆలోచనలు మారదు, వాళ్ళ దృష్టి మారదు, వాళ్ళ అలవాట్లు మారవు. వాళ్ళు పాత జీవితం కంటిన్యూ చేస్తూ ఉంటారు, పేరుకే రక్షణ అనుభవం కలిగి ఉంటారు. అలాంటి వారు ఎవరు వింటున్నారా? ఇప్పటికేం కాలేదు. ప్రార్థన చేసుకోండి, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించు నాయన. రెండవది, సౌలు పౌలుగా మారిన తర్వాత ఒకటి దృష్టి కలిగింది, రెండవది అతడు లేచి బాప్తిసం పొందుకున్నాడు, మూడవది ఆత్మలో బలపడ్డాడు, నాలుగవది శిష్యులతో సహవాసం చేశాడు, ఐదవది స్వార్థ ప్రకటించాడు. ఇదండి, ఇలా ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళని దేవుడు తన ఆత్మతో నింపాడని చెప్పడానికి నంబర్ 1 సైన్. అది చాలా స్పష్టంగా కనబడేది. అర్థమవుతుందండి? అంతే తప్ప ఈ రోజుల్లో చాలా మట్టుకు దాన్ని కరిస్మాటిక్ చర్చెస్ అంటారు. అలాంటి చర్చుల్లో ఒక 70% మంది, ఇంకా స్త్రీలు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, పెద్దలు, చిన్నోళ్ళు అందరూ కూడా ఇంకా భయంకరంగా ఎగురుతూ కనబడతారు వాళ్ళ సంఘాల్లో. అంటే మళ్ళీ అది తప్పు అని నేను అనట్లే, రాంగ్, పాపం అని అనట్లే నేను దాన్ని. అది నేను చాలా బాధతో, అంటే నాకు జాలితో చెప్తా ఉన్నాను వాళ్ళ విషయాల్లో. ఏంటి తెలుసా? వాళ్ళు ఫ్యాక్ట్ కంటే ఫీలింగ్లో ఎక్కువ వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా మీకు? అంటే వాస్తవికమైనటువంటి అనుభవంలోనికి రావాల్సింది పోయి ఊహా అనుభవంలోనికి వస్తున్నారు. వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఇంకా వాళ్ళ దృష్టిలో ఏంటనంటే, ఆమె ఎగురుతుంది కాబట్టి నేను ఎగరాలి, ఆయన ఎగురుతున్నాడు కాబట్టి నేను ఎగరాలి, ఆయనను బట్టి నేను, నన్ను బట్టి ఆయన, ఒకరిని బట్టి ఒకరు. అది ఇంకా సంఘంలో ఏమైపోతుంటే గోల ఎగురుడు, ఎగిరి చప్పట్లు కొట్టి, ఇంకా ఈయన ఎవరి మీద పడతాడో తెలియదు, ఆమె ఎవరి మీద పడతాడో తెలియదు. అర్థమవుతుందండి? ఒకరి మీద ఒకరు పడతా ఉంటారు, ఆ బైబిల్ మీద కాలు పెడతా ఉంటారు. ఆ తర్వాత ఆ స్త్రీలు వాళ్ళ ఆ పైట చెంగు కావచ్చు, ఆ ముసుగుపోతుంది, వెంట్రుకలు ఊడిపోతాయి, ఆ తర్వాత పైట చెంగు ఎక్కడో పడిపోతుంది. ఇదేంటిదంతా? అది చూసిన వాళ్ళు ఈ రోజున అందరూ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, హేళన చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. సో గమనించాలి, ఈ రూట్లో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. వాస్తవికమైనటువంటి దాని మీద, వాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకోండి, ఆత్మీయ జీవితాన్ని. సో ఇక్కడ 5 విషయాలు చెక్ చేసుకోండి ఒకసారి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావా? ఈ 5 విషయాలు నీలో కనబడాలి. నంబర్ 1, నువ్వు నీ దృష్టి, మనోనేత్రాలు వెలిగించబడాలి. ఈ బాహ్య నేత్రాలు ఇంకా తో కాదు ఈ లోకాన్ని చూసేది. ఆత్మనేత్రాలతో నిన్ను చూసుకుంటావు, ఆత్మనేత్రాలతో ఈ లోకాన్ని చూస్తావు, నీకు క్రొత్తగా కనబడుతుంది. అర్థమవుతుందా మీకు? అంటే అంతవరకు గుడ్డోడుగా ఉన్న వ్యక్తికి కళ్ళు వస్తే ఆయన ఎలా ఆశ్చర్యపోతాడో, ఆకాశం, భూమి, ఈ చెట్లు, చేమలు, మనుషులను చూసి ఇలా ఉంటారా అని వ్యక్తి ఆనందం వేరుంటుంది. అందుకే
ఈ ఆత్మనేత్రాలు వెలిగించబడిన వ్యక్తి దేవుణ్ణి గ్రహిస్తాడు, ఆత్మ సంబంధం విషయాలు గ్రహిస్తాడు, వాక్యాన్ని గ్రహిస్తాడు, లోకాన్ని గ్రహిస్తాడు, అసలు ఈ జీవితం ఏంటి గ్రహిస్తాడు, మనుషులు ఏంటి గ్రహిస్తాడు. ఈ ఆత్మనేత్రాలతో ఎప్పుడైతే ఈ లోకాన్ని చూస్తామో ఇక మిగతావన్నీ కూడా అప్పటి వరకు మనకు అట్రాక్షన్గా ఉన్నవన్నీ కూడా పెంటతో సమానంగా కనబడతాయి. పౌలు అదే అన్నాడు కదా 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో, ఇది వరకు నేను ఒకప్పుడు అలా ఉన్నాను, కానీ మారిన తర్వాత సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఏంటి సమస్తం అంటే ఆయన హోదా, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన అంతస్తు, ఆయన చదువు, ఆయన జ్ఞానము, ఆయన పుట్టుక, ఆయన పెరిగిన అదంతా కూడా సన్హెద్రిన్ సభ, ఆ నిష్ట కలిగినటువంటి యూదా మతాన్ని అంతటిని కూడా ఆయన పెంటతో సమానంగా చేసుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో గమనించాలి, ఒకవేళ ఇంకా నువ్వు ఈ నేత్రాలతోనే, బాహ్య నేత్రాలతోనే ఈ లోకాన్ని చూస్తూ ఇంకా అది ఇదే శాశ్వతము, ఇక నేను దీని కొరకే బ్రతుకుతాను అని ఆత్మనేత్రాలు మూసుకొని ఈ నేత్రాలతో ఇంకా ఉన్నావంటే నీలో ఇంకా దేవుని ఆత్మతో నింపబడలేదు నువ్వు. ఫస్ట్ సైన్. రెండవది ఏం తెలుసా, నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటావు, ఇంకా వెనక ముందు ఆలోచన చేయవు. మూడవది, ఆత్మలో బలపడతావు. యూ విల్ బి స్ట్రెంగ్థెన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అదేంటో రేపు నాకు జ్ఞాపకం చేయండి. రేపు ఆత్మలో బలపడడము ఒక 5, మళ్ళీ అందులో 5 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఏ విషయాల్లో మనం ఎదగాలి ఆత్మలో, అది నేను రేపు చెప్తాను దేవుని చిత్తం అయితే. 3వ పాయింట్ ఏంటంటే నువ్వు బలపడతావు. 4వది ఏంటి తెలుసా, శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను సహవాసం అనే వాక్యంలో ఉంది అక్కడ. సో దాని అర్థం ఏంటి, ఇంకా నీ ఫెలోషిప్, నీ ఫ్రెండ్షిప్ ఆర్ ఫెలోషిప్ బిలీవర్స్ అవుతారు. ఇంకా అన్యులతో నువ్వు స్నేహం చేయవు, అన్యులు ఫ్రెండ్షిప్ ఉండరు నీ జీవితంలో. ముస్లిం అయినా, హిందూ అయినా, లేదా చెడు అలవాట్లతో ఉన్నటువంటి స్నేహితుల దగ్గర ఉండలేవు నువ్వు ఇంకా. అది సైన్, 4th సైన్. యవనస్తులారా వింటున్నారా? ఒకవేళ నువ్వు అన్యులతో పాటు, దాని అర్థమైంది ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఏంటి తెలుసా, వాళ్ళతో క్లోజ్గా ఉండడము, వాళ్ళ చెడు అలవాట్లతో నువ్వు కూడా పాలు పంచుకోవడము. అరే నడ్రాబాయ్ సినిమాకి వెళ్దాం, అరే నడ్రాబాయ్ సిగరెట్ తాగుదాం, అరే నడ్రాబాయ్ గుట్కా తిందాం, నడ్రాబాయ్ అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి నీ కాలేజ్లో నీ ఫ్రెండ్స్ నిన్ను పిలవచ్చు. అంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విష్ చేయాలి, వాళ్ళతో మనం హాయ్ హలో చెప్పాలి, మంచిగా మాట్లాడాలి తప్ప వాళ్ళ చెడు పనులలో పాలు పంచుకోవడం జరగకూడదు. సో ఇక్కడ 4వ సైన్ ఏంటి తెలుసా, నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు అలాంటి ఫ్రెండ్షిప్కి దూరంగా ఉంటావు. వాళ్ళతో మాట్లాడతావు, బాగానే ఉంటావు, కానీ వాళ్ళ పనులలో నువ్వు పాలు పంచుకోవు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రియులరా. నేను ఐ థింక్ ఒక 3 నిమిషాలు ముందుకు వెళ్ళిపోయినాను. నేను 6:08 అవుతుంది, 6:10కి ముగిస్తాను. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఎందుకంటే మళ్ళీ ఈ సీక్వెన్స్లో నేను మళ్ళీ మిస్ అయిపోతాను, చెప్పడానికి కుదరదు. మళ్ళీ నాకు దేవుని చిత్తం అయితే యూత్ నాకు జ్ఞాపకం చేయండి ఈ విషయాలు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రాక్టికల్ విషయాలు ఇవన్నీ కూడా. శిష్యులతో సహవాసం ఉందా, లేకపోతే అన్యులతో సహవాసం ఉందా? నీ ఫ్రెండ్షిప్ బిలీవర్స్తో ఉందా, అన్బిలీవర్స్తో ఉందా? నీ ఫ్రెండ్షిప్ క్రిస్టియన్స్తో ఉందా, నాన్ క్రిస్టియన్స్తో ఉందా? చెక్ చేసుకో ఒకసారి. దిస్ ఇస్ ద సైన్ వెదర్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆర్ నాట్ అనేది. ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్, యూ విల్ నెవర్ ఎవర్ మింగిల్ విత్ ది వరల్డ్లీ పీపుల్. పెద్దలు కూడా జాగ్రత్తగా వినండి. మీరు పనిచేసే కాడ, మీరు డైలీ ఎక్కడైతే గడుపుతున్నారో, ఎవరితో గడుపుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. వరల్డ్లీ పీపుల్ అంటే క్రిస్టియన్స్ కావచ్చు, మళ్ళీ హిందూస్ కూడా కావచ్చు, వాళ్ళు ముస్లిమ్స్ కూడా కావచ్చు. అంటే ఈ లోకానుసారంగా బ్రతికే వాళ్ళతో మీరు సాహసం చేయరు. ఇంకా ఆటోమేటిక్గా గొర్రె స్వభావం వచ్చేస్తుంది, పంది స్వభావం పోతుంది. పంది ఏం చేస్తుంది తెలుసా, పంది ఎప్పుడు కూడా బురదలోనే చల్లగా కూర్చుంటుంది, మురికిలో. అదే మీరు గొర్రెను కూర్చోబెట్టి ప్రయత్నం చేయండి. గొర్రె గనుక ఒకవేళ కాల్ స్లిప్ అయ్యి బురదలో పడిపోయినా టకామని లేచి నిలబడి దులుపుకుంటుంది బయటికి వచ్చి. అది స్వభావం మారుతుంది, మారాలి కూడా. ఆమేన్. 5వది, యేసే దేవుని కుమారుడని ఆయనను ప్రకటించడం ప్రారంభించబడతాం. యాక్ట్స్ చాప్టర్ 1:8 కనబడుతుంది. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు శక్తి నుండెదరు, మీరు యూదయలో, సమరయలో, యెరూషలేములో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అన్నారు ప్రభు. అది నీలో కనబడుతుంది. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా నిలబడతావు, ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా నిలబడతావు. దేవునికి స్తోత్రములు. దిస్ ఇస్ ది స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అన్నమాట. ఇట్టి కృపా భాగ్యము కూడి వచ్చిన మనకందరికీ, మరి ప్రత్యేకంగా ఆన్లైన్లో జాయిన్ అయి ఉన్నటువంటి వారు, ఈ మాటల తర్వాత కూడా యూట్యూబ్లో చూస్తున్న యూత్కి స్పెషల్గా దేవుడు అనుగ్రహించును గాక ఈ జీవితాన్ని. ఆమెన్. కెన్ ఐ హియర్ ఆమెన్ ఫ్రమ్ యూత్? ఆమెన్, ఆమెన్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. హూ విల్ ప్రే? ఐ రిక్వెస్ట్ టు కమ్ ఆన్, ప్రే ఫర్ ద వర్డ్. వాక్యం కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ 5 లక్షణాలు మేము కూడా కలిగి ఉండాలి, మాకు కూడా నీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన. ఎస్, కమ్ ఆన్, స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ ది వర్డ్. ఇంతవరకు కాచి కాపాడి సజీవలెక్కలో మీరు మాట్లాడిన ముఖ్యంగా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి.
దేవ 5 లక్షలు తండ్రి నాయన మేము కూడా కలిగి ఆడిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి కాచి కాపాడి తండ్రి ఇంతవరకు నడిపించిన విధానానికి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవా తండ్రి నాయన ఇంకను తండ్రి నాయన మీరు వాడబడటం తండ్రి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన తండ్రి. ఆ నీరుతో తండ్రి నాయన చెడు స్నేహాలు చేయకుండా తండ్రి నాయన మీతో తండ్రి మేము నడుచుటకు దేవ ఆ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ. మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి నాయన ఈ కొద్ది ప్రార్థన ఈ శ్రమను ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమేన్. ఓకే, గుడ్. మంచిది. నేను ఇక్కడ స్క్రీన్లో మీకు ప్రేయర్ పాయింట్స్ షేర్ చేస్తున్నాను. ఈ ప్రేయర్ పాయింట్స్ కొరకు ప్రార్థన చేయండి. ఇందులో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఫస్ట్ మనం తీసుకున్నాం. వీళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం, ఒకరి తర్వాత ఒకరు. మనం ఒకవేళ వీళ్ళ అనారోగ్యము మనం సెన్స్ చేయకపోతే ఇది చాలా బాధాకరం అవుతుంది. మరి బాధతో మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా నాగమణి ఆంటీ కొరకు ప్రార్థన చేద్దాం అందరూ కూడా దయచేసి. ఆమె సీరియస్ కండిషన్లో ఉంది. 2-3 డేస్ నుంచి ఏం తినట్లేదు, ఎక్కిళ్ళు వస్తున్నాయి, చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టుగా మరి నిన్న సాయంత్రం తెలిసింది. రామలక్ష్మి మా తీసుకెళ్లారు హాస్పిటల్కి? ఏమన్నా అన్మ్యూట్ చేసుకో. ఇంటికాడే ఉందా? ఓకే, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సీరియస్గా. ఈ విధంగా ఇంకేమైనా ఎమర్జెన్సీ ప్రేయర్ పాయింట్స్ ఉంటే చెప్పండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. లేకపోతే ఇక్కడ 2 లేదా 3కి అవకాశం ఉంది. 3 మినిట్స్ తీసుకొని ఇక్కడ రాయబడినటువంటి ప్రేయర్ పాయింట్స్ మాత్రమే మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఇంకా ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి, దాని కొరకు ప్రార్థన చేయండి. లేదు అంటే ఒకరి తర్వాత ఒకరు 2 లేదా 3 మీరు ఈ ప్రేయర్ పాయింట్స్ కొరకు ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఈ ప్రార్థన సమయంలోనన్నా కొంచెం సీరియస్గా ఉండండి. వేరే పనులు చేసుకోకండి అండ్ పడుకోవడము, సుస్తుగా ఉండకండి. సో ఇక్కడ మీరు సుస్తు పనులు చూపిస్తే కనుక మీ హోల్ డే అంతా మీరు అలానే తయారవుతారు. అలా ఉండకండి. కొంత సమయం ప్రభు దగ్గర గడుపుతున్నప్పుడు సీరియస్గా గడిపే ప్రయత్నం చేయండి. ఎవరికైతే ఎమర్జెన్సీగా ఉండదు, తప్పదు అన్నంత వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీరు జాయిన్ అవుతున్నారు ఇక్కడ ప్రార్థన చేయడానికి, నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. మీరు నేర్చుకోండి. ఓకే, మీరు ఎట్లా ప్రార్థన చేసినా పర్లేదు. అంటిల్ అన్లెస్ యూ స్టార్ట్ ప్రేయింగ్ యూ విల్ నాట్ లెర్న్ హౌ టు ప్రే. ఓకే, మంచిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఎవరు మొహమాటం సిగ్గుపడకుండా. ఈ ప్రేయర్ పాయింట్స్ మీకు షేర్ చేశాను. మీ స్క్రీన్ మీదకి వచ్చిన లిస్ట్, పేపర్, ఆ పేజీ, దాన్ని మీరు ఇలా ఎక్స్పాండ్ చేసుకో. ఓకేనా, అది మీరు ఎంత జూమ్ చేసుకుంటే అది చేసుకుంటే క్లియర్ కనబడుతుంది. స్టార్ట్ ప్రే. 2 లేదా 3కు అవకాశం ఉంది. పెద్దలు, లేవనస్తులు ఎవరైనా సరే స్టార్ట్ ప్రే. పరిశుద్ధుడు అని కోట్ల దూతలతో మిక్కిలుగా పొగడబడుతున్నటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్తమైన మా దేవా, మీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి కొనేడు కృపనిచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ముందు వచ్చిన లేఖన భాగానికై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దేవా, సౌలును పౌలుగా మార్చి నాయన నా తండ్రి ప్రభువా, ఎంతగానో నాయన నా తండ్రి వాక్య పరిచర్యలో మీరు వాడుకున్నారు, సేవలో వాడుకున్నారు ప్రభా. దేవా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నా. మా హృదయాలు కూడా తండ్రి కఠిన హృదయాలు తీసివేసినైనా దేవా నాయన మెత్తని హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థి సమయంలో ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. మీకు స్తోత్రములు. థామస్ ప్రభుదాసుని జ్ఞాపకం చేసుకోండి ఆయన. హై బీపీ నుండి స్వస్థతనిచ్చారు తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కాంతమ్మను జ్ఞాపకం చేసుకోండి అయినా. పెరిగిన ఎముకలు చక్కగా అతకబడేటట్లు తండ్రి మీ సహాయం దయచేయండి. నూతన బలం, నూతన శక్తి దయచేయండి నైనా. సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించి దేవా బిడ్డను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం ఆదరణ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాగమణి సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీకు స్తోత్రములు ప్రభా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ పక్షాన మీ ఉద్దేశం, మీ ప్రణాళిక, మీ ఏర్పాటు ఏమై ఉంటుందో ప్రభా నాయన. దేవా, మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయనైనా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు స్తోత్ర. కుటుంబాలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ ధైర్యపరచండి నైనా, సమాధాన పరచండి తండ్రి. మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఆల్ఫ్రెడ్ కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని
దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. సంపూర్ణంగా నాయన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. శ్రీనాథ్ జాండీస్ మరి నన్ను తండ్రి బాడీ వీక్నెస్ నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సాయం చేయండి. మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి అయినా నూతన బలం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎస్తరు మరి కాళ్ళ మంటల నుండి మోకాళ్ళ నొప్పుల నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను. సల్మాన్ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. చేయండి కూడా ఆరోగ్యం చేయండి ప్రభా. అయ్యా మీకు వందనాలు గ్రేస్ ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డను కూడా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ శ్రమ కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. శ్రమ కొరకు ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్ నుండి కొరకు ప్రార్థిస్తున్నాను. జీవన్ మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్యోతి మంచి ఆరోగ్యం కొరకు గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. దేవా నాయన మనుషుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం దయచేస్తున్నాను దేవా. మీకు ప్రణశ్వి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. లక్ష్మణ్ మారు మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నాయన సోనుబాయి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్య నుండి విడుతున్నాం తండ్రి ప్రభా. సహాయం చేయండి, కృప చూపించండి. అనారోగ్యంతో ఉన్న ఈ బిడ్డను పేరు పేరున మెరుగుతుండైనా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన. దేవుడు నాయన నేను మీకు ఆరోగ్యం కలుగజేస్తానని దేవుడు నాయన. మా సంఘ ప్రార్థనలు వ్యర్థము కాకుండా ప్రొక్కరిని ప్రభా ఎంతగానో బలపరుస్తూ ఆరోగ్యంగా ఉంచినందుకు మీకు వందనాలుస్తున్నాను దేవా. మా సంఘంలో రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన రెడ్డిపల్లి సువార్త కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. దేవా కూడిక కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతో మేలన్నిటి బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన ఆలకి అయిన మా దేవుడు అయిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం ప్రార్థించి స్తుతించి అడిగిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమిస్తూ ఆదరిస్తున్న మా ప్రియాపర్లకు తండ్రి, గొప్ప దేవ మీ ఘనమైన చెల్లిస్తున్నాను. నేను కూడా మీ కొనిచ్చింది మార్చిన రాగల సిద్ధపరిచి ప్రార్థిస్తున్నాం. సహాయం చేసుకొని స్వస్థపడిస్తున్నాం. చేసుకొని చేసుకున్నాగా స్వస్థిస్తున్నాం. మంచి ఆదిస్తున్నాం చేసుకొని చేసుకోండి. మంచి ఆదర్ శ్రీని చేసుకోండి. నుంచి చేసుకోండి. మంచి చేసుకోండి. దయచేయండి చేసుకోండి. నుంచి మధ్యస్తున్నాం. చేసుకోండి. దయచేయండి చేసుకోండి. మంచి దయచేయండి చేసుకోండి. జీవ దయచేయండి చేసుకోండి. దయచేయండి స్వస్థపరిచి మనసు చేసుకోండి. ఏ సమస్య మధ్యస్తున్నాం ఇంకా నా ఎవరస్తులు మనసు పాపం చేసుకోవటకు సహాయం చేస్తున్నాం. ఇలా చేయండి. మా శరీరం విషయాలు పరిచయం ముందుకు వెళ్ళటకు సహాయం చేయమనిస్తున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరి నుంచి ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం మంచి యవనస్తులు దయచేయండి. స్వస్థత దయచేసి మా పనులు సమస్తం ఉంచుకుని మీ నామాన్ని వేసుకుంటున్నాం. గొప్ప దేవుడు అండి ప్రభా. ఈ సమయం ఇచ్చినందుకు నీకే వేలాది వందనాలు ప్రభా. నేను ఈ సమయ సన్నిధిలో గడిపే కృపా భాగ్యం విధానానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా నైనా ఈ సమయంలో తండ్రి ప్రార్థన మనవులు చేస్తున్న తండ్రి కనుక ప్రభావం ప్రార్థన వినాలని మనం ఇస్తున్నాం తండ్రి. అవును ప్రభా నైనా థామస్ ప్రభా సంఘులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. హై బీపీ నుంచి విడుదల కలగజేసిన సంపూర్ణమైన స్వస్థత ఇచ్చిస్తండి. మంచి ఆరోగ్యం చేత నింపి ముందు నడిపించండి. అలాగే నాయన మీరు జ్ఞాపకం తండ్రి తనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిందండి. ఆ విరిగిన ఎముక చక్కగా అతుకున్నట్టు గొప్ప దయచేయండి. నేను నూతన బలము శక్తి దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. మాధుర్య ఆంటీని మీరు జ్ఞాని హేరియా నుండి స్వస్థ దయచేసి ప్రభా అయినా మంచి ఆరోగ్యం చేత నింపి ముందు నడిపించండి తండ్రి. అవును ప్రభా. అలాగే నాగమణి ఆంటీని మీరు జ్ఞాపకం వేసుకుని తండ్రి ప్రభా. తనకున్న బలహీనతాన్ని అనారోగ్య పరిస్థితి విడుదల కలగజేసి ప్రభా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి తండ్రి. నూతన బలము శక్తితో నింపి ముందు నడిపించండి తండ్రి. అవును ప్రభా. సీరియస్ కండిషన్ లో ఉంటుండగా దయతో కనికరించండి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా తండ్రి. సమస్తము సాధ్యం కలిగిన దేవుడు తండ్రి. నైనా హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నైనా నీవే తాకి ముట్టి స్వస్థపరిచి ప్రభానైనా ఆంటీకి మంచి ఆరోగ్యం నింపి తండ్రి. నీ సన్నిధికి వచ్చి ప్రభానైనా నీ సన్నిధిలో నైనా నీ సాక్షి కొరకు తను నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి నైనా డాడీని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. తనకు బలహీనతను కూడా తొలగించి మన సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా. అలాగే శ్రీనాథ్ అంకుల్ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. జాండీస్ నుంచి విడుదల కలగజేసి ప్రభావ తండ్రి. నైనా బాడీ పెయిన్స్ నుంచి కూడా విడుదల కలగజేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభావ. అంకుల్ కూడా మంచి ఆరోగ్యం చేత నింపి ముందు నడిపించండి. అలాగే తండ్రి మేరీ ఆంటీని మీరు జ్ఞాపకం వేసుకుని తండ్రి. నూతన బలం ఆంటీకి దయచేస్తుంది. ఆంటీలో ఉన్న బలహీనతను కూడా తొలగించి మనం అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా. ఇస్తే దేవదాస్ గారిని మీరు జ్ఞాపకం వేసుకుని తండ్రి. అవును ప్రభా. కాళ్ళ మంటల నుంచి విడుదల కలుగజేసి ప్రభావైనా మోకాల నొప్పి నుంచి విడుదల కలుగజేసి ప్రభావ మంచి ఆరోగ్యం చేత నింపి ముందు నడిపించండి తండ్రి. అవును ప్రభా. అలాగే సొలొమోన్ అంకుల్ మీరు జ్ఞాపకం వేసుకుని తండ్రి. అంకుల్ కి తండ్రి మంచి బలము మంచి ఆరోగ్యం చేత నింపండి ప్రభా. అంకుల్ కూడా తండ్రి
ఏవైతే తండ్రి ఇంకా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో తండ్రి అవి కూడా తొలగించమని అడుగుచున్నాం తండ్రి. అవును ప్రభా నాయన గ్రేస్ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి తన పీసీఓ నుంచి కూడా విడుదల కలిగజేసి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపండి తండ్రి. తన స్టడీస్ విషయంలో కూడా నీవే తోడండి ముందు నడిపించండి తండ్రి. అలాగే తండ్రి ఈశ్వరం అంటే మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆంటీకి మంచి ఆరోగ్యం ఇచ్చింది తండ్రి. ఆంటీకున్న బలహీనతను కూడా తొలగించండి తండ్రి. అవును ప్రభా అలాగే జీవన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి తనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చింది తండ్రి. అవును ప్రభా నాయన తనకున్న బలహీనతను కూడా తొలగించమని వచ్చినాం తండ్రి. అలాగే తయారమ్మని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి క్యాన్సర్ నుంచి విడుదల కలిగజేసి ప్రభా సంపూర్ణమైన స్వస్థత ఇచ్చింది తండ్రి. మంచి ఆరోగ్యం చేత నింపి ముందు నడిపించింది తండ్రి. అలాగే జ్యోతి సంజీన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి తనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చింది తండ్రి. అలాగే గర్భఫలం కూడా మంచి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా అలాగే వినిష గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి తనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చింది తండ్రి. అవును ప్రభా తనకు కూడా మంచి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా తండ్రి ప్రణీత గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రభా ఏ బలహీనతలు ఉన్నాయో తండ్రి అవన్నీ తొలగించి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి లక్ష్మణ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మారు మనసు దయచేయండి తండ్రి. ప్రభా నాయన ఉచితమైన రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా అలాగే సోనుబాయిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగజేసి ప్రభా కుటుంబంలో తండ్రి నెమ్మది శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి నన్న సంఘం కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి నన్న సంఘంలో ఎందరో రక్షణ లేక ఉన్నారు ప్రభా తండ్రి నైనా ప్రతి ఒక్కరికి తండ్రి నైనా నీ ఉచితమైన రక్షణ దయచేసి ప్రభా నీ మారు మనసు పొంది ప్రభా రక్షణలో తండ్రి బిడ్డలందరినీ మార్చుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా రక్షణ నిరీక్షణ నుంచి ప్రభా తండ్రి అందరినీ వైపు తిరిగి ప్రభా తండ్రి నీ మార్గంలో నడుచుకో ప్రభా దయచండి ప్రభా ఎందరో తండ్రి రక్షణ లేక నశించిపోతున్నారు తండ్రి నన్న తండ్రి ఉచితమైన రక్షణ బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఫిలిదీప పరిచర్య గురించి ప్రార్థిస్తుండగా తండ్రి నాయన పరిచర్య తండ్రి ఇంకా అనేక ప్రాంతాల్లో విస్తరింపజేసి ప్రభా అనేకులకు తండ్రి నాయన నీ పరిచయ ద్వారా తండ్రి అనేకులకు తండ్రి ఇంకా నీ మార్గంలో నడుచుటకు కృప దయచండి నాయన. ఈ పరిచర్య తండ్రి అనేక ప్రాంతాల్లో విస్తరింపజేసి ప్రభా తండ్రి నీవే తోడుండి ప్రభా నీ చిత్తం నీ ప్రణాళిక పరిచయ ద్వారా ఎట్లుందో మాకే తెలియదు కనుక నీ చిత్తం నీ ప్రణాళిక ద్వారా నీవు తండ్రి ఈ పరిచర్య కొనసాగట కృప దయచేయండి తండ్రి. అవును ప్రభా గౌరడ్డిపల్లిలో సువార్త ప్రకటించాలని అనుకుంటుండగా దయతో మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ ప్రాంతాల్లో తండ్రి నైనా కూడిక జరిగించి ప్రభా తండ్రి ఎందరికైతే ప్రభా నైనా రక్షణ లేదో ప్రభా బిడ్డలందరికీ రక్షణ కలుగజేసేటకు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే యూత్ రిట్రీట్ గురించి ప్రార్థిస్తున్న తండ్రి ఇంకా తండ్రి యూత్ మీటింగ్ కలిగేటకు కృప దయచేయండి తండ్రి. ప్రభా మా పట్ల తండ్రి నువ్వు కలిగిన ఉద్దేశం ప్రణాళిక తండ్రి మాకు ఇంకా తెలియజేసి ప్రభా నైనా ఇంకా తండ్రి నైనా నీ సంఘంలో తండ్రి నైనా వాడుకున్న గుడ్డలుగా మమ్మల్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మెట్టుకు తండ్రి అవును ప్రభా ఈ ప్రార్థన వసతులు కోరిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి దయతో కనికరించి ప్రభా నైనా ప్రతి ఒక్కటినైనా అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలిగేసి ప్రభా ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపి మొదలు నడిపించండి తండ్రి. మా ప్రార్థన మనవలన్నీ మీరు విని ఆలకిస్తారని నమ్ముచున్నాను. కొద్ది స్థితి ప్రార్థన ఇస్తామమ్మా నీకే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ praise the Lord. అందరికీ ప్రైజ్ లార్డ్. Good morning. అందరికీ ప్రైజ్ లార్డ్. Thank you so much for joining. Have a nice day.